ఖమ్మం జిల్లాలోని వేంసూరు మండలం కుంచపర్తి గ్రామంలో గుప్త నిధుల తవ్వకాల వ్యవహారం సంచలనం సృష్టించింది. మారెమ్మతల్లి ఆలయ ప్రాంగణంలోని ప్రధాన పూజారి ఇంట్లో అర్ధరాత్రి రహస్యంగా తవ్వకాలు నిర్వహిస్తున్న ముఠాను రాజ్ న్యూస్ పోలీసులు చేపట్టిన స్టింగ్ ఆపరేషన్లో బట్టబయలు చేశారు. గత 4 రోజులుగా మంచినీటి బావి తవ్వుతున్నామంటూ నమ్మబలికిన నిందితులు వాస్తవానికి భూమిలో గుప్త నిధులు, బంగారు ఆభరణాలు ఉన్నాయనే నమ్మకంతో లోతైన గొయ్యి తవ్వినట్లు విచారణలో వెల్లడైంది. ఆలయ ప్రధాన పూజారి, అతని మేనల్లుడు సహకారంతో ఈ తవ్వకాలు జరిగినట్లు పోలీసులు గుర్తించారు. విశ్వసనీయ సమాచారంతో కల్లూరు ఏసీపీ వసుంధర యాదవ్ ఐపీసీ ఆదేశాల మేరకు రూరల్ సిఐ ముత్తిలింగం, విఎం బంజర ఎస్ఐ వెంకటేష్ నేతృత్వంలోని పోలీసు బృందం రాజ్ న్యూస్తో కలిసి జాయింట్ స్టింగ్ ఆపరేషన్ నిర్వహించింది. ఈ సందర్భంగా 11 మందిని అదుపులోకి తీసుకొని 11 సెల్ ఫోన్లు, 6 బైకులను స్వాధీనం చేసుకున్నారు. ఆంధ్రప్రదేశ్లోని గుంటూరు, తెలంగాణలోని ఏన్కూరు ప్రాంతాల నుంచి వచ్చిన కూలీలు కూడా ఈ తవ్వకాల్లో పాల్గొన్నట్లు సమాచారం. మరో 2 నిందితులు ప్రస్తుతం పరారీలో ఉండగా వారి కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. బయదవాళ్ళని చెప్పచ్చు తవాలంటే తీసుకురమ్మంటే ఇంక మా వాళ్ళు తెలిసిన చేసి రమ్మని తెచ్చాడు సార్. ఇక్కడికి వచ్చిన తర్వాత తెలిసింది బంగారం ఉంది తవ్వాలి అని ఇక్కడికి వచ్చాక చెప్పారు సార్. రాములు బాబు రాములు బాగా తవ్వాలని చెప్పారు. ఇక్కడికి వచ్చిన తర్వాత వేరే చెప్పారు, చేస్తే డబ్బులు ఇస్తాం లేకపోతే వెళ్ళిపోండి అని చెప్పారు. ఏదో బంగారం ఉంది తవ్వాలి మీరు కంపల్సరీగా అని చెప్పేసి తవ్వాలన్నారు. నేను చేయలేక వాళ్ళకి వంటను గుడి ఊడటం ఇది చేస్తున్నాను అంతే. నేను తవ్వటానికి అయితే వాళ్ళు వచ్చారు, నేను మామూలుగా గుడి తీయటం తాళాలు వేయటం అంతవరకే. నన్ను అపరాంతలో బంగారం ఉందని అన్నారు అంతే. తవ్వకుండా వెళ్ళినా మీకే బాగోదు అన్నారు. దగ్గరికి వచ్చిన తర్వాత అలా ఏదో మొంతో ఏదో ఉందన్నారండి. మాకు తెలియదు, మాకు ఎట్లాంటి మేము చేయలేదన్నప్పటికీ మేము మట్టి పనులు చేసుకుని బతికేవాళ్ళం అని మేము అన్నాం సార్. అన్నాక ఇచ్చే డబ్బులు ఇస్తా లేకుంటలేదు అన్నారు సార్. అంటే మేము 4 రోజులు సార్ వచ్చింది. మేము వెళ్ళిపోతాం, మళ్ళీ తెల్లారి వెళ్ళిపోదాం అనుకున్నాం.